హాయ్ హలో హౌ ఆర్ యూ? ఈ పెరుగు పెద్దమ్మ 2 days బ్యాక్ లైవ్ పెట్టింది కదా, అప్పటి నుంచి రావడం కుదరలేదు, చేయడం కుదరలేదు. ఏం చేస్తాం, శివరాత్రి రోజు అంత పవిత్రమైన రోజు ఇవాళ ఇది లైవ్ పెట్టిన వీడియో చూసుకుంటే మన మైండ్ పాడైపోతుంది. ఆ రోజున ప్రశాంతంగా ఉండాలి, ఆ రోజు ప్రశాంతంగా ఉండి నెక్స్ట్ డే కూడా ప్రశాంతంగా ఉండాలి. ఈ వీడియో చూసానికి మనకు ఎక్కడ లేనంత తిక్క చిరాకు కోపం అన్నీ వచ్చేస్తాయి. అంటే అంత చెత్త మాటలు, అంత అబద్ధపు మాటలు అన్నీ మాట్లాడుతుంది కదా. ఆమె చెప్పే మాటలు అవన్నీ అబద్ధమే. ఆ నోరిప్పితే అబద్ధం. ఆమె నిజాయితీగా మాట్లాడేది ఆమె అనుకుంటుంది అంతే. ఆమె చెప్పే అన్ని అబద్ధాలు, నోరిప్పితే అబద్ధాలు అవన్నీ. ఏంటమ్మా, ఫోన్ నెంబర్ పెట్టావా, బ్యాంక్ అన్ని పెట్టావా, డబ్బులు వేయడం కోసం అన్ని పెట్టావా, అడుక్కుంటున్నావా, జోలు పెట్టి అడుక్కుంటున్నావా? నాకు ఒకటి అర్థం కాదు. అబ్బాయి అబ్బాయి అంటూ మీ అబ్బాయి అని అతని లైఫ్ నువ్వు నాశనం చేస్తున్నావు కదా. ఇట్లాంటి చెత్త వీడియోస్ కోసం అతను బయట జాబ్ చేయకుండా ఇంట్లో కూర్చుని అడుక్కుని సంపాదించేది అతనికి ఇస్తావా? అతను బయటకు జాబ్ చేసుకుంటే వాల్యూ ఉంటుందా? నువ్వు అడుక్కుని తీసుకొచ్చి ఇచ్చే డబ్బులు వల్ల వాల్యూ ఉంటుందా? దేనికి వాల్యూ ఉంటుంది? అతను బయటకు వెళ్ళి కష్టపడి జాబ్ చేసుకుంటే దానికి వాల్యూ ఉంటుంది. అంతేగాని నువ్వు 10 మందిని 100 మంది రూపాయలు అడుక్కుని, ఒక్కరి దగ్గర 100 రూపాయలు అడుక్కుని ఆ డబ్బులు నీ కొడుకు ఇస్తే దానికి వాల్యూ ఉంటుందా? నువ్వు మీ కొడుకు నీ అబ్బాయి అబ్బాయి అంటావు, అతని లైఫ్ నాశనం చేస్తున్నట్టే కదా. నీ స్వార్థం కోసం అతని లైఫ్ నాశనం చేస్తావా? క్లియర్గా తెలుస్తుంది అతని లైఫ్ నాశనం చేస్తావు అనేది. అతనికి వాల్యూ లేకుండా చేస్తున్నావు. 100 మంది దగ్గర అడుక్కుని తీసుకొచ్చి అవి నీ అబ్బాయికి ఇస్తా అంటున్నావు. అట్లా అతనికి వాల్యూ లేకుండా చేస్తున్నావు కదా. బయటకు వెళ్ళి జాబ్ చేసుకుంటే ఎంత ఎంత వాల్యూ ఉంటుంది, నాలెడ్జ్ పెరుగుద్ది, వాల్యూ ఉంటుంది, అన్నీ ఉంటాయి. దీనివల్ల ఏమవుతుంది? వాల్యూ వాల్యూ పడిపోద్ది. నీ కొడుకున్న వాల్యూ పడిపోద్ది. ఇలాంటి బూతు మాటలు, ఆ మాటలు ఎడిట్ చేసుకుంటా చేసే వీడియోస్ వల్ల ఏం నేర్చుకుంటాడు మీ అబ్బాయి? మీ అబ్బాయి ఏం నేర్చుకుంటాడు? దీనివల్ల ఏం నేర్చుకుని ఎడిట్ చేసి నేర్చుకుంది ఏంటి? బయటకు వెళ్ళి చేసుకుంటే ఎక్స్ట్రా అవి నేర్చుకుంటాడు. దీనివల్ల ఏం నేర్చుకుంటాడు? నీ స్వార్థం కోసం నీ కొడుకు వాల్యూని తీసి పారేస్తున్నావు. కేవలం నువ్వు నీ స్వార్థం కోసం. ఏంటి, ఫోన్ నెంబర్ పెట్టి అందరి దగ్గర డబ్బులు వేయండమ్మా, ఒక్కొక్కరి దగ్గర 100 రూపాయలు వేయండమ్మా అని అడుక్కుంటున్నావా? జోలో పెట్టి అడుక్కుంటున్నావా? మనం మొన్నటి వరకు అన్నావు నాకు డబ్బు కొదవేంటి, నాకు కొదవేంటి, నేను దర్జాగా ఉంటా అన్నావు. ఇప్పుడేమో డబ్బు వేయండమ్మా అడుక్కుంటున్నావా? నేను డబ్బు కోసం వీడియోస్ చేయట్లేదు, ఆమెకి మంచి చెప్పాలని వీడియోస్ చేస్తున్నా అన్నావు. ఇప్పుడు అడుక్కుంటున్నావా? వందనమ్మంటే నీ సలహా ఇచ్చిందంట. నేను చెప్తాను అందరికీ, అందరికీ 100 వేయండి చెప్తాను, అందరికి 100 నీ జోలు పట్టుకుని కూర్చో, అందరికి 100 వేస్తారని ఆమె సలహా ఇచ్చిందా? అది నువ్వు పాటిస్తున్నావా? గొప్ప సలహా, గొప్ప సలహా. ఏం చేసావు నీకు అంత డబ్బులు ఇవ్వాలి? ఏం ఉద్ధరించావు నీకు డబ్బులు ఇవ్వాలి? ఎవరికి ఎవరికి ఏం సాధించి పెట్టావు నువ్వు నీకు డబ్బులు ఇవ్వాలి? బార్డర్లో వెళ్ళి కష్టపడి అందరికీ, ఆర్మీ వాళ్ళందరికీ వంట చేసి పెడుతున్నావా? ఆర్మీ వాళ్ళందరికీ హెల్ప్ చేసి పెడుతున్నావా? ఏం సాధించావా? నీకు అందరు డబ్బులు ఇవ్వాలి. ఏం సాధిస్తున్నావు అనేది నువ్వు మాట్లాడే ఎల్వోర్డ్స్కి జీవోర్డ్స్కి వాటికి డబ్బులు ఇవ్వాలి. అంతేనా? అంటుంది కదా, 3 hours నీకు మేము ఎంటర్టైన్ చేస్తుంది, ఆ ఎంటర్టైన్కి డబ్బులు ఇవ్వన్నా అని ఆ వందనమే చెప్తుంది. 3 hours ఏం ఎంటర్టైన్ చేస్తున్నావు? ఏం ఎంటర్టైన్ చేస్తున్నావు చెప్పు? ఏం ఎంటర్టైన్ చేస్తున్నావు? వాళ్ళేమో ఇస్తామమ్మా అంటున్నారు. ఇంట్లో పనామకి 100 రూపాయలు పెంచమంటేనే గిర్రలు ఆడుకుంటారు. ఇలా నీకు డబ్బులు ఇస్తారట. 100 రూపాయలు పెంచండి అమ్మా, పనికి 100 పెంచండి అమ్మా అడిగితేనేమో పెంచడం గించం అని అంటారు. కష్టపడి పని చేసుకునే పనామకి పెంచడానికి మాత్రం ఆలోచిస్తారు. నీలాంటి చెత్త లాంగ్వేజ్ మాట్లాడే మాత్రం డబ్బులు ఇస్తారా? వాళ్ళు ఇచ్చేవాళ్ళు గొప్ప మనుషులు, తీసుకున్న వాళ్ళు చాలా గొప్ప మనిషివి. దొంది ఆమెకి నీకు
ఆమెకి నీ లైవ్లో ఉన్నందుకు సరిపోయారు. కష్టపడి పనిచేసే వాళ్ళకేమో డబ్బులు ఇవ్వరు. కూరగాయలు కొన్ని చోటేమో బేరం ఆడి బేరం ఆడి ఆలాడి డబ్బులు ఇస్తారు. కష్టపడి సంపాదించే వాళ్ళ దగ్గరేమో బేరాలు ఆడతారు. నీలాంటి నీకు పని పాట లేని నీలాంటి దానికేమో డబ్బులు ఇవ్వాలట. ఆ వందనమ్మ చెప్పిందంట, నువ్వంట ఫోన్ నెంబర్ పెడతావంట, అందరంటే డబ్బులు కళ్ళు మూసుకుని డబ్బులు వేస్తారట. సరిపోయారు. నువ్వు నీ వందనమ్మ, నీ అమ్మమ్మ గిమ్మమ్మ అంటావు, కిట్టు అమ్మమ్మ ఎవరు అంటావు. ఆమె నీ లైవ్లోకి వచ్చిన వేస్ట్ వేస్ట్ అందరూ అది వాళ్ళందరూ పెయిడ్ అని చెప్తే నీ లైవ్లో ఉంటారే 3-4 అవర్స్ లైవ్ పెడితే ఉంటారే వాళ్ళంతా పెయిడ్ బ్యాచ్. తెలుసా? వాళ్ళంతా పెయిడ్ బ్యాచ్. ఆ టైంలో ఖాళీ ఉంటారు కాబట్టి ఆ పెయిడ్ బ్యాచెస్కి సంబంధించి ఆ టైంలో ఖాళీ ఉంటారు కాబట్టి నువ్వు ఆ టైంలో లైవ్ పెడతావు. మిడ్ నైట్ లైవ్. ఆ పెయిడ్ బ్యాచ్ ఆ టైప్ ఆఫ్ అందరూ మిడ్ నైటే ఖాళీగా ఉంటారు. అందుకే నువ్వు ఆ టైంలో లైవ్ పెడతావు. అది నువ్వు నీ క్యారెక్టర్, నీ వందనమ్మ క్యారెక్టర్. సరిపోయారు. ఏం సాధిస్తున్నావు, ఏం సాధించావని నీకు వంద ఇవ్వాలి. ఏం సాధించావని, నువ్వు ఎవరిని ఉద్ధరిస్తున్నావు నీకు వంద ఇవ్వాలి. ఎవరికి ఏం చేస్తావని వంద ఇవ్వాలి. నీ వల్ల ఎంటర్టైన్మెంట్ అవుతున్నారు జనాలు. ఎవరు ఎంటర్టైన్మెంట్ అవుతున్నారు? నువ్వు క్రియేట్ చేసిన పెయిడ్ బ్యాచ్ ఎంటర్టైన్ అవుతున్నారు. ఇంకంతే, ఎవరు ఎంటర్టైన్మెంట్ అవ్వట్లేదు. కేవలం నువ్వు క్రియేట్ చేసిన పెయిడ్ బ్యాచ్ ఎంటర్టైన్ అవుతున్నారు. నీకంటే వంద ఇవ్వాలంట. ఈమె పెద్ద సంఘ సేవ చేస్తుంది, దేశాన్ని ఉద్ధరిస్తుందన్నకి వంద ఇవ్వాలంట. ఇవ్వండి అమ్మా, వంద ఇవ్వండి. ఇంట్లో పనాంకి డబ్బులు పెంచమంటే గిన్నెలు ఆడిపోతారు, ఇంకో వంద ఇస్తారంట. మీరు సరిపోయారు. ఆమెకి మీకు ఇచ్చి ఏమనుకుంటున్నారు అసలు మీరు? అసలు కొంచెమైనా ఉండాలి. పనికొచ్చే వాళ్ళకి డబ్బులు ఇవ్వండి. ఇలాంటి వేస్ట్ వాటికి డబ్బులు కాదు ఇవ్వటం. పనికొచ్చే వాళ్ళకి డబ్బులు ఇవ్వండి, యూజ్ ఉంటుంది. అంటే యూజ్లెస్ వాటికి డబ్బులు ఇస్తే అది వేస్ట్ కింద లెక్కే. ఆమె ఆ పెరుగు పెద్దమ్మ వాళ్ళ కొడుకుని లైఫ్ స్పాయిల్ చేస్తుంది. ఇలాంటి వాటి వీడియో ఎడిట్ చేయడం కోసం అతని లైఫ్ స్పాయిల్ చేస్తుంది. బయటికి వెళ్తే కొత్త నేర్చుకుని జాబ్ మీద ఇంకా పెంచుకుంటూ మంచి పొజిషన్కి వెళ్తారు. అలాంటి జాబ్ వెళ్ళకుండా ఇంట్లో కూర్చోబెట్టి ఇలా ఎడిట్ చేస్తా అతని లైఫ్ని స్పాయిల్ చేస్తుంది. తెలియట్లేదా? నిజంగా ఏం నేర్పిస్తున్నారు మీరు? ఆ పెద్ద ఏం నేర్పిస్తుంది? మీరు కూడా ఇలాగే వీడియోస్ చేసుకోండి, ఎడిట్ చేసుకోండి, డబ్బులు వస్తాయి, మీ కొడుకులకి ఇలా చేస్తే కష్టపడి చదువుకుని వీడియో చేసుకుని ఎడిట్ చేసుకుని డబ్బులు వస్తాయని నేర్పిస్తుంది ఆ పెద్దమ్మ. ఒకవేళ మానిటేషన్ అవ్వకపోతే డబ్బులు అడుక్కోండి, ఫోన్ నెంబర్ పెట్టిన డబ్బులు అడుక్కోండి అని నేర్పిస్తుంది. జనాలకు అదే నేర్పిస్తుంది, అడుక్కోండి అని నేర్పిస్తుంది. ఏం నేర్పిస్తుంది? అదే నేర్పిస్తుంది. ఇదా నువ్వు చేసేది? ఇదా నువ్వు చేసేది? చరితాక్షం ఉన్న ప్లేస్కి వెళ్ళి పెద్ద మనుషులను కలిసి మాట్లాడతావా? ఏం మాట్లాడతావు? ఆ గురించి అన్నీ చెప్పి అలాంటిదని పంచాయతీ పెడతావా? వెళ్ళు తరిమి కొడతారు నిన్ను. ఆ ఊరు జనాలు అందరూ కలిపి నిన్ను తరిమి కొడతారు. నువ్వు ఒక్కదాన్ని వెళ్ళాక నీ సపోర్ట్ ఎదురు చూస్తున్నావా? నీ సపోర్ట్ వస్తే అందరూ కలిసి వెళ్తారా? వెళ్ళి గురించి మొత్తం అంతా వాళ్ళకి చెప్తారా? ఊరి జనాలకు చెప్తారా? ఊరి పెద్ద వాళ్ళకి చెప్తారా? వెళ్ళు చెయ్యి. ఏమని చెప్తావు చెప్పు. తరిమి కొడతారు. అర్థమైందా? తరిమి ఊరు దాటే వరకు తరిమి కొడతారు. ఏమనుకుంటున్నావు? అదంతా అల్లటప్ప అనుకుంటున్నావా? ఏమనుకుంటున్నావు? ఒక వీడియోలో అనేస్తాను, జస్ట్ అందరు వింటారు, నన్ను పోటేస్తాను అనుకుంటున్నావా? ఒక మాట అంటే ఆలోచించి మాట్లాడాలి. ఇల్లంటే చెప్పుద్దంట, పెద్ద మనుషుని కలిసి చెప్పుద్దంట. అప్పుడంట వాళ్ళే సంగతి చూసుకుంటారంట. చెప్పు. ఆ సంగతి చూసుకుంటారు, నీ సంగతి చూసుకుంటే తెలుస్తుంది. తరిమి ఊరు దాటే వరకు తరిమి కొడతాను నేను.
అసలు ఏమనుకుంటున్నావు అసలు నువ్వేమనుకుంటున్నావు నువ్వు నీ గురించి అసలు ఏమనుకుంటున్నావు నీ గురించి ఆ? ఏంటి మర్నాడేమో శివరాత్రి శివరాత్రి రోజు ముందు రోజు లైవ్ పెట్టి అసలు మర్నాడు పొద్దున ఎన్ని పనులు ఉంటాయి ఎన్ని ఇంట్లో ఎన్ని పూజలు పూజకి అవి ఎన్ని పనులు ఉంటాయి తెల్లారే వరకు లైవ్ పెట్టావు అంటే వాళ్ళు పొద్దున్న లేచి పూజలు చేసుకుంటారు కదా నైట్ అంతా తెల్లారి వరకు నీ లైవ్ విని ఆ తర్వాత వెంటనే పనులు చేసుకుంటారా అక్కడే అర్థం అవట్లేదా ఏంటా మీ అందరూ ఏంటా అని అర్థం అవట్లేదా మీరేంటా మీ పూజలు ఏంటా మీ పురస్కారం ఏంటంటే అర్థం కావట్లేదా ఇలా మన్నాడు పండగ పెట్టుకుని లైవ్ పెట్టుకుంటే పొద్దున్న పనులు వేసుకుంటారా అక్కడే అర్థమవుతుంది మీరు ఏంటా మీ 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 ఇదేంటా మీ ప్రవర్తన ఏంటా మీరు ఏ మనుషులు అని అక్కడే క్లియర్గా అర్థమవుతుంది మళ్ళీ ఏమంటుంది నా ఛానల్ నా ఇష్టం అడుక్కుంటాను నంబర్ పెట్టుకుంటాను అడుక్కుంటాను ఏమని చేసుకుంటాను మీకు ఎందుకు ఉంటుంది ఆ? అది అప్పుడే అందరు లెక్కలు వేసుకుంటున్నారు ఎంత వస్తే అంత వస్తే ఒక 600 మంది వస్తే ఎంత వస్తాయి 1000 మంది వస్తే ఎంత వస్తాయి లెక్కలు వేసుకుంటా ఉంటుంది ఉం? అట్లా ఈ అడుక్కునే బుద్ధి ఏంటి అడుక్కోవడం ఏంటి అట్లా అర్థం కాదు అడుక్కుంటుంది ఇలాగా మళ్ళీ ఏముంటుంది ఇప్పుడు చూడు నాకు డబ్బులు వస్తాయి నాకు మౌంటేషన్ అవ్వకపోయినా డబ్బులు వస్తాయి ఇప్పుడు ఒక్కొక్కరు ఇదైపోతారు ఏం చేయలేకపోయాను ఏమి చేయలేకపోయాను ఇదైపోతారు ఇప్పుడు ఇంక డవలాకి ఏడుస్తూ ఉంటారు అంటుంది అందరినీ నిన్ను చూసే ఏడవాలి ఇక నిన్ను చూసే ఏడవాలి నువ్వు అంత గొప్ప నువ్వు చాలా గొప్పదని అయితే ఏడవచ్చు నువ్వు ఎంత భయంకరమైన మనిషి అలాంటి నేను చూసి ఏడవాలా నిన్ను చూసి చి అంటారు నేను చూసి ఏడవరు చి అంటారు నేను చూసి ఎవరు అంటే ఫైర్ బ్రాండ్ అంట ఫైర్ బ్రాండ్ అంటే చెప్పిందంటే పర్వాలేదమ్మా అలా అడుక్కోవచ్చు అలా అడుక్కుని తినొచ్చు కొంతమంది అలా అడుక్కుని తింటారు మీరు అలా అడుక్కుని తినొచ్చు మీరు ఏం ఫీల్ అవనవసరం లేదు అడుక్కుని తినొచ్చు ఎటువంటి మొహమాటం లేకుండా అడుక్కుని తినొచ్చు అని ఎవరో ఫైర్ బ్రాండ్ చెప్పిందంట అడుక్కోవచ్చు అమ్మ తప్పులేదు ఎటువంటి మొహమాటం లేకుండా అడుక్కోవచ్చు అందరిని అడుక్కోవచ్చు జోలుబట్టి అడుక్కోవచ్చు అని చెప్పిందంట అలా చెప్పాకంట ఇంకంటే ఇంకా ఎటువంటి పనులు హ్యాపీగా అనిపించిందంట ఆ వందనం అడుక్కోమంది ఆ ఫైర్ బ్రాండ్ కూడా చెప్పింది అడుక్కోమని ఏం కాదు అడుక్కోవచ్చు అని చెప్పింది ఇంకా నాకు ఎటువంటి ఫీలింగ్ లేదు హ్యాపీగా ఉన్నాను అంటుంది అలా అడుక్కున్న వాళ్ళందరినీ అడుక్కున్న వాళ్ళు ఏం చేస్తారు ఇంకొకరికి అడుక్కోమని సలహా ఇస్తారు మంచోళ్ళు ఏం చేస్తారంటే వద్దు ఇలా అడుక్కోకూడదు అడుక్కుంటే చాలా చిరాగ్గా నీచంగా ఉంటుంది అందరు నీచంగా చూస్తారు మన గుణంలోనే ఉండాలి లేకపోతే లేదు ఇలా అడుక్కుంటే మన వాల్యూ పడిపోద్దని మంచి కరెక్ట్ అయినది అలా చెప్తారు అలా అడుక్కుంటే మన వాల్యూ పడిపోద్ది మనం ఉన్న వాటిలోనే చేయాలి కుదిరితే చేయాలి అది లేదు అంతేగా మన వాల్యూ తగ్గించుకోకూడదు అని చెప్పాలి అలా చెప్పకుండా అడుకోమ్మా ఏంగా అడుకో మనకి అడుక్కోవడం మనకి మనది ఏంటి మన ఇదేంటి మన జాతి ఏంటి మన ఇదేంటి మన మన మనం చేసే పనులు అడుక్కోవడమే కదా అడుక్కోవడం ఎటువంటి తప్పులు అడుక్కోవటం చెప్తారు వాళ్ళు అలా ఇచ్చారంట ఏమంట సలహా పాటించిందంట వెంటనే కమ్యూనిటీ పోస్ట్లో అంట పోస్ట్ పెట్టేసిందంట నెంబరు ఫోన్ నెంబరు అన్నీ పెట్టేసిందంట ఇంకా అందరూ వేసేయండి అమ్మా 100 వేసేయండి అందరూ ఒక్కొక్కరు 100 వేసేయండి ఇంట్లో పనులకు మాత్రం అసలు పెంచబాకండి వాళ్ళు కష్టపడి పనులు చేస్తారు కదా ఒక 100 పెంచమన్నా 50 పెంచమన్నా పెంచబాకండి ఎందుకు వాళ్ళు కష్టపడి పని చేసే వాళ్ళకి ఎప్పుడు డబ్బులు ఇవ్వకూడదు ఇలా ఫ్రీగా చేసే వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి పల్లభద్రమ్మ అంటుంది కదా ఆ డైటిషియన్ ఆమె ఎందుకు కొంచెం మంచిగా చేసుకోవాలని ట్రై చేస్తుంది అదే ఏమంటుంది ఆమె చరిత సాక్షి వీడియోస్ పూర్తిగా చూడలేదు ఆమె చూసుంటే ఎప్పుడో ఖచ్చితంగా దూరం పెట్టేసేది అంతే అలాంటి దాంతో ఆమె ఎందుకు ఉంటుంది ఆ గురించి తెలియక ఆమెతో మంచుకుంటుంది అసలు అలాంటి దాంతో ఆమె ఉండదు ఆమెను మంచి చేసుకోవాలని ట్రై చేస్తుంది అలా మంచి చేసుకుంటే ఏమన్నా ఆమె దూరం పెట్టేస్తుందేమో ఏమన్నా చార్జ్ చేస్తుందేమో అని అనుకో ఆశ మరి ఏమో ఆ వందనమ్మ చెప్పింది వద్దమ్మా ఆమెను పొగడొద్దు ఆమె తిట్టు ఈవెంతో పాటు సమానం ఆమె తిట్టు ఏమో కొంచెం పొగుడుతుంటే ఆమె వింది వందనమ్మ ఏం చెప్పింది వద్దు పొగడొద్దు ఆమెను కూడా తిట్టు సదాశివం ఎలా తిడతావో ఆ పల్లబుద్ధను అలాగే తిట్టు డైటిషియన్ అలాగే తిట్టు అని చెప్పింది ఆమె సలహా ఇస్తుంది
ఆమె ఏంటో పిత్తాన్ని సలహా రాస్కిల్స్ రాస్కిల్స్ అనుకుంటూ వస్తుంది, సలహాలు ఇస్తుంది. ఏంటి, నువ్వు తిడుతున్నావు సరిపోవట్లేదు, ఇంకా పెంచు, డోసు పెంచు, ఇంకా నీకున్న ఎంత భయంకరంగా ఓట్స్ ఉంటే అంత భయంకర ఓట్స్ యూజ్ చేయాలి. ఆమె సలహా ఇస్తుంది, రాస్కిల్స్ అనుకుంటే ఆమె సలహా ఇస్తుంది, ఏమో సలహా పాటిస్తుంది. రాస్కిల్స్ రాస్కిల్స్ అనుకుంటూ వస్తుందామా, ఏమో ఓకే రాస్కిల్సా, నేను ఇంకా పెంచాలా, డోస్ పెంచాలా, ఓకే పెంచుతా, ఆ డైటిషియన్ అవును కూడా పెంచుతాను, ఏమైనా కూడా పెంచుతా, సరిపోవట్లేదు చెప్పు, నా సలహా ఇవన్నీ పాటిస్తా అని ఆ వంటది ఏమో పాటిస్తుంది. దుక్కుతుంది సరిపోయారు ఇద్దరికిద్దరు. వాళ్ళు వేసుకున్న బట్టల గురించి మాట్లాడుద్ది. వాళ్ళు ఆ బట్టలు వేసుకున్నారేంటి, ఈ బట్టలు వేసుకున్నారేంటి, అవి వేసుకున్నారేంటి, ఇవి వేసుకున్నారేంటి, ఆ ఆ అక్కడిది సదా శిరీష బ్లాక్ బట్టలు వేసుకుందేంటి, ఆ బట్టలు వేసుకుందేంటి. వాళ్ళకు నచ్చిన బట్టలు వాళ్ళు వేసుకుంటారు. నీకెందుకు, నువ్వేమైనా కొనిస్తున్నావా, నువ్వేమైనా కొనిస్తున్నావా, నువ్వేమైనా కొనిస్తే బాధపడు. వాళ్ళ డబ్బులతో వాళ్ళు కొనుక్కుని వాళ్ళు వేసుకుంటున్నారు. నీకేంటి నొప్పి, నీకేంటి బాధ. వాళ్ళు అవి వేసుకుంటున్నారు, ఇవి వేసుకుంటున్నారు. వాళ్ళు ఒక్కళ్ళు వేసుకున్నారు ప్రపంచంలో బట్టలు ఎవరు వేసుకోవట్లేదా, అది ఎవరు వేసుకోవట్లేదా. ఒకరు బట్టల గురించి కామెంట్ చేస్తాడు, నాకు అర్థం కాదు. ఎవరికి నచ్చిన బట్టలు వాళ్ళు వేసుకుంటారు. ఎవరి స్వతంత్రం వాళ్ళకు ఉంటుంది. ఇప్పుకొని తిరిగితే ఇప్పుకొని తిరిగితే అవును నచ్చిన బట్టలు వేసుకుంటుంది. పొట్టి బట్టలు ఏ బట్టలు ఆమె నచ్చిన బట్టలు అలా వేసుకోవాలని కోరిక, ఆ కోరిక తీర్చుకుంటుంది. నీకేంటి బాధ, నీకు వేసుకోవాలనిపిస్తే వేసుకో, ఎవరిద్దన్నా నేను అలా వేసుకున్నారు, ఇలా వేసుకున్నారు, ఏడుస్తావు పడిపడి, ఇదైపోతావు నువ్వు. ఆ, అంటే అందానికి ట్రీట్మెంట్ కూడా ఉంటే చచ్చిపోకుండా ఉన్న ట్రీట్మెంట్ అది కూడా చేయించుకుంటుంది. అందం అంటే పడి చచ్చిపోద్ది, అలాగే ఉండాలి అనుకుంటుంది. ఆమె ఎలా ఉంటే నీకేంటి బాధ, నువ్వు ఎందుకో ఆమె పది ఏడుస్తుందో రగిలిపోతున్నావు, కుళ్ళుకుపోతున్నావు. అసలు ఆ అంత ఓర్లేని మనిషికి ఇప్పుడు అంత ఓర్లేనితనం ఉండకూడదు. అదే పతనానికి దారితీస్తుంది. ఒకరు చూసి మనం ఏడుస్తామా, అదే పతనానికి దారితీస్తుంది. నిన్న లైవ్లో ఎవరో కిట్టు అమ్మమ్మ అంటారు, ఆమె ఏమంది, నా గురించి ఎవరు చెడుగా మాట్లాడితే ఒకవేళ నేను తప్పు చేస్తే అది వాళ్ళకి వెళ్ళిపోద్ది అంది. వాళ్ళకి వెళ్తుంది. మరి నువ్వు కూడా అంతే కదా, నువ్వు వేరే గురించి మాట్లాడుతున్నప్పుడు మరి అదంతా నీకు వచ్చేస్తుంది కదా. నువ్వు నీ ఫ్యానే నీ లైవ్లో పెట్టి ఆమె అంది, ఏమంది అమ్మమ్మ, నా గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే నిజంగా నేను తప్పు చేస్తే అది వాళ్ళకి వెళ్ళిపోద్ది అంది. మరి నీకు అదే వర్తిస్తుంది కదా, ఆమె నీ మనిషి అన్న మాటే కదా. ఒకవేళ వాళ్ళు తప్పు చేస్తే నువ్వు వాళ్ళ గురించి మాట్లాడుతున్నావు కాబట్టి వాళ్ళు చేసే తప్పు అంతా నీకు వచ్చేస్తుంది కదా, సరిపోద్ది. వాళ్ళు చేసే వాళ్ళకి పుణ్యం వెళ్తుంది, వాళ్ళు చేసే పాపం అంతా నీకు వచ్చేస్తుంది. నీ మనిషి అన్న మాటే అది కదా, కరెక్టే కదా, నీ మనిషి అన్న మాటే అది. మళ్ళీ ఏంటమ్మా అంటుంది ఏజ్ల గురించి, ఏంటి శతాక్షి ఏజ్, పిల్లల ఏజ్, వాళ్ళ అమ్మాయి ఏజ్, వాళ్ళ ఏజ్ గురించి నీకెందుకు, అది నీకెందుకు. ఒకళ్ళ ఏజ్ గురించి మాట్లాడతావా. ఆ చంపలన్నీ జారిపోతున్నాయంట, నెగ్లనానికి ట్రీట్మెంట్ చేయించుకుంటుందంట, అదంట ఇదంట అంటావు. అవి ఏ ట్రీట్మెంట్ చేసుకుని నీకేంటి, వాళ్ళ ఏజ్ గురించి నీకేంటి. నీ ఏజ్ నువ్వు చూసుకో, నీ గేజ్ నువ్వు చూసుకో. నీ ఇంట్లో ఎవరికో డెలివరీ ఇంట్లో ఉన్నారంట, వాళ్ళ గురించి చూసుకో. అంతేగాని వాళ్ళ ఏజ్ల గురించి, వాళ్ళ చంపల ట్రీట్మెంట్ల గురించి, వాళ్ళు తిండి గురించి, వాళ్ళు కట్టే బట్టల గురించి, ఎప్పుడు ఇదే గొడవ, ఇది వాళ్ళు వండుకునే వంటల గురించి. వాళ్ళు వండుకునే వంటలు నీకు నచ్చకపోతే చూడటం మానేసాయి. ఇంకేమన్నా వంటలు ఉండి నువ్వు చూడాలి, నువ్వు తినాలని నీకు ఫోర్స్ చేస్తున్నారా. నువ్వు చూడకపోతే ఉప్పుకో, మేము చేసిన వంటలు నువ్వు వండుకుని తినాలని నీకు ఫోర్స్ చేశారా, చేయలేదు కదా. నీకు నచ్చకపోతే చూడడం మానేసే. నేను ఎవరికి బలవంతంగా వాళ్ళని చూడమన్నారా. లైవ్లో కొంతమంది కూడా ఉన్నారు, వాడు వీడియో చూడలేకపోతున్నాం, అసలు చూడలేకపోతే మానేయండి. మిమ్మల్ని ఎవరు చూడమన్నారు. చూడలేకపోతే మానేయండి. మిమ్మల్ని బలవంతం కూర్చోబెట్టి చూపిస్తున్నారు ఎవరన్నా. చూడలేకపోతున్నాం అసలు బాబాయ్, మేము ఏం తిండి తినలేకపోతున్నాం, అసలు మాకేం ఒకలాగా అయిపోతుంది. అయితే చూడడం మానేసేయండి.
మిమ్మల్ని బలంతో కూర్చోబెట్టి చూడాల్సిందే. చూడకపోతే కాలు ఇరగొడతాను, చేరు కొడతాను అని అంటున్నారా? ఓ ఇదైపోతున్నారా అసలు మీరు? ఓ రంకులేస్తున్నారు ఒకళ్ళొకళ్ళు. రంకుల మీద రంకులేస్తున్నారు. అసలు ఏమనుకుంటున్నారు అసలు మీరంతా? ప పనికొచ్చే మాటలు మాట్లాడండి. ఈ పనికిమాలిన మాటలు, ఆ! వేస్ట్ మాటలు, వేస్ట్‌గా వేస్ట్ పర్సన్స్‌కి వేస్ట్‌గా డబ్బులివ్వటాలు ఏంటి ఇవన్నీ? మీరు డబ్బులు ఇచ్చుకోండి లేకపోతే లేదు. ఆ! మీరు డబ్బులు ఇచ్చేస్తున్నారని ఇక్కడ ఎవరు ఏడవరు. ఎందుకంటే డబ్బులకి ఆ డబ్బుకి ఆశపడి, డబ్బు కోసం దిగజారుతనం అలాంటివి ఎవ్వరికీ లేవు. అవసరం కూడా ఎవరికి రాదు. కొంతమంది డబ్బుల కోసం వీడియో చేసుకుంటారేమో. చేసుకుంటారు. అవి డబ్బులొస్తే తింటారు. లేకపోతే లేదు. అంతేగాని ఆ డబ్బు కోసం ఒకళ్ళ దగ్గర చేయి జాపటాలు, అడుక్కోవటాలు మాత్రం చచ్చినా ఎవరు చేయరు. అడుక్కునే పరిస్థితొస్తే అవసరమైతే పొట్ట మార్చుకుని ఉంటారు తప్ప, చేయి చాచి, కొంగు చాచి ఎవరు అడుక్కోరు. అడుక్కుని తినాలంటే వాళ్ళ అదే టైప్ మనుషులు. వాళ్ళు ఇల్లు కట్టుకున్నారని ఓ లైవ్‌లో ఉన్నోళ్ళందరూ గోలే. ఇల్లు కట్టేసుకున్నారు. మీ మేమేమో సంపాదించలేకపోతున్నాం. మీ ఇల్లు కట్టుకోలేకపోతున్నాం. మేము చేయలేకపోతున్నాం. ఇదేం గొడవ? ఇదేనంది. ఆ! తల్లిని మించిపోతున్నారు పిల్లలు. ఏమ్మా మీకు పిల్లలు లేరా? మీకు పిల్లలు లేదా? ఒకళ్ళ పిల్లల గురించి మాట్లాడే ముందు ఆలోచించుకోరా? అయ్యో! మనకి పిల్లలున్నారే, వాళ్ళు ఎలాంటోళ్ళే అయినా గానీ ఒకళ్ళ పిల్లల గురించి మనం మాట్లాడకూడదు అనే ఇంగిత జ్ఞానం మీకు లేదా? ఒకళ్ళ పిల్లల గురించి ఇది మాట్లాడుతూ ఉంటారు. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం మీకు లేదా? మీకు పిల్లలు లేరా? ఈ పెద్దం కంటే పిల్ల జల్ల లేరు కాబట్టి ఆమె మాట్లాడుద్ది. ఆమె అలాగే వాగుద్ది. మీకు లేరా పిల్లలు? ఒకళ్ళ పిల్లల గురించి మాట్లాడే ముందు ఆలోచించుకోరా? ఇష్టం వచ్చి మాట్లాడతారు. వాళ్ళ పిల్లల గురించి. వాళ్ళు వాళ్ళు వీడియో చేసుకున్నారు. డబ్బులొచ్చినాయి. ఇల్లు కట్టుకున్నారు. మీకేంటి? కష్టపడి జాబులు చేస్తున్నారు. అంత డబ్బులు రావట్లేదు. వీళ్ళకి మాత్రం డబ్బులొచ్చేస్తున్నాయి. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళని బట్టి ఏడుస్తారు. వాళ్ళ మీద గోల పెడుతున్నారు మీరు. ఆ కిట్టు అమ్మమ్మంట. ఆమంట 10 రోజుల నుంచి జపాలు చేస్తుందంట, పూజలు చేస్తుందంట, అన్నీ చేస్తుందంట. ఇంకా 11వ రోజు శివరాత్రి రోజంట పూజలు అభిషేకాలన్నీ చేస్తంట. అలా అన్ని జపాలు ఆ దీక్షలో ఉన్నప్పుడు ఎంత పవిత్రంగా మాట్లాడాలి? ఎంత పవిత్రంగా ఉండాలి? అలా అలా అలాంటిది ఆమె నోట్లోంచి ఎన్ని ఎన్ని మాటలొచ్చినాయి? ఆ దీక్షలో ఉన్నవాళ్ళు ఎంత కరెక్ట్‌గా ఉండాలి? అలాంటి మాటలు మాట్లాడతారా? ఒక్క మాట కూడా మాట్లాడరు. అలాంటి ఎన్ని మాటలు మాట్లాడిద్దామా? ఆ! 100 మందిని ఏమన్నా ఏం కాదంట. ఆ 100 మందిలో ఒకళ్ళంటే వాళ్ళు ఖచ్చితంగా తగులుద్దంట. ఆమంటుంది. ముందు దీక్షలో ఉన్నప్పుడు కరెక్ట్‌గా మాట్లాడడం నేర్చుకో నువ్వు. ఆ తర్వాత 100 మందిలో ఒకళ్ళన్నా తగులుద్ది అంట తర్వాత అంది గాని. ఆ! దీక్షలో ఉన్నప్పుడు ఎంత పవిత్రంగా మాట్లాడాలి? దీక్షలో నువ్వు మాట్లాడిన మాటలేంటి? చూసావా నువ్వేం మాట్లాడావో? అలాంటి మాటలు మాట్లాడతారా? దీక్షలో ఉన్నప్పుడు ఎంత పవిత్రంగా ఉండాలి. అక్కడే అర్థమవుతుంది నువ్వేంటా అనేది. మన మనం చేసే పూజలు, మనం చేసే దీక్షలు జనాలకు చెప్పుకోనవసరం లేదు. మనం మనకి తెలియాలి. మనం మనస్ఫూర్తిగా ఒక పువ్వు పెట్టి, ఒక బెల్లం ముక్క పెట్టినా అది పూజ కింద లెక్క వస్తది. ఇలా చేస్తేనే పూజ, అలాగే చేస్తేనే పూజ అని కాదు. ఏంటి దేవుడి ముందు దండం పెట్టుకుని మనస్ఫూర్తి దండం పెట్టినా అది పూజ కిందే వస్తది. అంతేగాని నేను ఇలా చేస్తాను, గంట పూజ చేస్తాను, 2 గంటలు పూజ చేస్తాను, అది పూజ, ఇలా చేస్తే పూజ కాదు, అలా చేస్తే పూజ, ఇలాంటి మాటలే మీరు మాట్లాడేది. ఇవా మీ జనాలు నేర్పించేది మీరు. హ్మ్. ఇవో మీ జనాలు నేర్పించేది. అర్ధరాత్రి లైవ్‌లు పెట్టి మీ జనాలకి ఏం నేర్పిస్తున్నారు మీరు జనాలకి? ఆ! ఒక కమ్యూనిటీ అంటారు, అదంటారు, ఇదంటారు. ఏంటసలు మీరంతా ఏంటి? మీ వల్ల జనాలకి ఉపయోగం ఏంటి? ఇప్పుడంతా ఈ వంట పెరుగు పెడదామంటే అందరూ డబ్బులిస్తారు కాబట్టి ఇక్కడ నేను డైలీ వీడియోస్ పెడతాను. డైలీ ఒక్కొక్క వీడియో వదులుతాను. నేను వదలను, ఊరుకోను. నేను లాగుతాను, బయట లాగుతాను. ఖచ్చితంగా నాది కొన్ని రోజులు మోనిటైజేషన్ అవుతది. అది ఇది అంటుంది. ఏంటో వీళ్ళ మాటలేంటో, వీళ్ళేంటో, వీళ్ళ చేష్టలేంటో అసలు అర్థం పర్థం ఉందా?
వీళ్ళకి ఏమొక సపోర్టు వందనమ్మ, అమ్మమ్మ అంట, కిట్టు అమ్మ ఎవరు ఆమంట, ఉమా అంట, హనీ అంట, హాయ్ అంట, ఏ తొక్క, అరుణ్ అంట, అదంట. అసలు మీరంతా మీకు పని పాట ఉండదా? మీకు పనికొచ్చి దీనివల్ల ఇంకేమైనా సంఘ సేవ చేయండి. ఇంకేమైనా చేయండి. పోనీ ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి సమాజానికి ఉపయోగపడి చేయండి. అంతేగాని వీటి వల్ల ఏంటిది? ఏముంది? ఒకరి గురించి లైవ్‌లు పెట్టి, వాళ్ళ గురించి మాట్లాడి నిజంగా వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళ పాపాలు మొత్తం పోయి, ఆ పాపాలు మొత్తం మీకే అంటుకుంటాయి. చెప్తున్నా కదా! ఒకళ్ళ గురించి మనం పదే పదే మాట్లాడుకుంటే అంట, వాళ్ళు మీరు చెప్పిన మాటే. వాళ్ళ పాపాలు మొత్తం పోయి, ఆ పాపాలు మొత్తం మీకే అంటుకుంటాయి. వాళ్ళకి మొత్తం పుణ్యం వస్తదంట. అది మీరు చెప్పిన మాటే. మీరు చెప్పిన మాటే. అది మీకే వర్తిస్తది. అలా ఒకరి గురించి మాట్లాడి లాస్ట్‌కి ఏమవుతది మీకు? ఏమీ కాదు. మీరు అక్కడ ఒక్కటే అలాగే ఉంటారు. ఒక సామెత ఉంది. ఒకరి గురించి చెడు మాట్లాడుకుంటా ఉంటారంట ఒకరి గురించి. వాళ్ళు మాత్రం ఏం పట్టించుకోకుండా ముందుకెళ్ళిపోతా ఉంటారంట. ముందుకెళ్ళిపోయి మంచి పొజిషన్‌కి వెళ్ళిపోతా ఉంటారంట. కానీ ఇలా మాట్లాడుకునేవాళ్ళు మాత్రం అక్కడే ఉండిపోయి అలాగే ఉండిపోతారంట. కానీ వాళ్ళు మాత్రం ముందుకెళ్ళిపోయి ఒక మంచి పొజిషన్‌కి వెళ్ళిపోతా ఉంటారు. వీళ్ళు మాత్రం ఏం చేస్తారు? అక్కడే అలాగే క్షీణించిపోయి, క్షీణించిపోయి వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ లాస్ట్‌కి ఏమవుతారు? ఆ యొక్క ఆ యొక్క అదే అంటారు కదా! కలిసిపోతారు. భూమిలో కలిసిపోతారు. మాట్లాడి భూమిలో కలిసిపోతారు. ఎవరైతే వీళ్ళ గురించి మాట్లాడుకుంటారో వాళ్ళు హ్యాపీగా మంచిగా ఒక పొజిషన్‌కి వెళ్ళిపోతారు. అది లాస్ట్‌కి మీ అందరికి వచ్చే పొజిషన్ అదే. డెఫినెట్‌గా మీ అందరికి లాస్ట్‌కి వచ్చే పొజిషన్ అదే.